మీ నాన్నతో ఉండాలనుకుంటావు, మీ నాన్న నీకు తోడుగా ఉండాలనుకుంటావు. ఏ చిన్న బాధ అయినా పోయి నాన్నకు చెప్పుకుందాం అనుకుంటావు. ఆడపిల్ల అయితే మరి ఇక ఏదన్నా భర్త తంతే టయానికి అనుకోకుండా వాళ్ళ నాన్నగాని అదేటమ్మా అనుకుంటా తలుపు దడితే దన్నం తలుపు తెసి గట్టిగా నానుడు ఏందమ్మా ఏమైందిరా నన్ను ఎట్టబడితే అట్టు కొట్టాడా నేను తేలుస్తాను, అతని సంగతి తేలుస్తాను, నువ్వు బాధపడదు. ఓదార్పు, నాన్న భరోసా. అవునా? చపల చిత్తులు చెంచలులైన నాన్నలే మనకంత ప్రీతిపాత్రులైతే, వారికి మన ఎడల ఇంత ప్రీతి ఉంటే, ప్రేమ ఉంటే, చలించని మనస్సు కలిగే అచంచలుడైన ఆ నాన్నకి ఎంత ఉండాలో ఊహించండి. ఆయన దగ్గర చపలం లేదు, చిత్తచాంచల్యం అంతకన్నా లేదు. మన ప్రార్థనలకు సఫలత, వినండి, మన ప్రార్థనలకు సఫలత, మన యందలి దేవుని సంతోషం దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన ప్రయాణంలో జయ జీవితం ఆయనతో మనకున్న అనుబంధాన్ని మనం గుర్తించడంలోనే ఉంది. అందుకు ఇంతసేపు నానోయ్ అని కొట్టుకుంది. దేవునితో మనకున్న అనుబంధం అది ఎలాంటిదో మనం ఎరుగుండాలి. ఇక చూడండి, బైబిల్లో యేసయ్యను చూడండి, మీరు ఎన్ని చోట్ల వాడాడో. మీ నాన్నకి ఇలా నచ్చదు, మీ నాన్న రహస్యమందు జీవితాన్ని చూస్తాడు. మనుషులకు కనబడవలనని కాక పరలోకమందున మీ నాన్నకు కనబడాలని చేయండి ఏది చేసినా.